Okay, next question. If the displacement of a body is directly proportional to square of time, displacement of object యొక్క displacement అనేది square of time directly proportional to square of time, that means t square. So what conclusion can you draw? So దీని గురించి మనం ఏం చెప్తాం? Okay, so let x be the displacement. ఓకే, డిస్ప్లేస్మెంట్ నేను x అనే పేరుతో తీసుకుంటున్నాను. సో గివెన్ x ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ టైమ్ t స్క్వేర్. సో ఇలా ఇచ్చారు, x అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు t స్క్వేర్. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ యర్ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ టైమ్. స్క్వేర్ ఆఫ్ టైమ్ అంటే t స్క్వేర్. ఓకే, సో మనం ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్ తీసేసినప్పుడు k అనేదాన్ని తీసుకుంటాము ఇంటూ టీ స్క్వేర్, వేర్ వాట్ ఈస్ k? k ఈజ్ ఏ ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్. సో k ఈజ్ ఏ ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు మనకి ఎలా వచ్చింది? డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో దీన్ని మనం టైం పరంగా విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేద్దాం. సో ఎక్స్ని టీ పరంగా డెరివేటివ్ చేస్తే డిఎక్స్ బై డిటి. సో కే అనేది కాన్స్టాంట్ పక్కన పెట్టేస్తే డెరివేటివ్ ఆఫ్ టీ స్క్వేర్. సో డెరివేటివ్ ఆఫ్ టీ స్క్వేర్ అంటే ఇది పవర్ ఫార్ములాని మనం అప్లై చేయాలి. సో పవర్ ఫార్ములా ఏంటంటే ఇక్కడున్న పవర్ని ముందు రాసుకొని పవర్లో ఒకటి తగ్గించాలి. సో ఈ పవర్ ముందుకు వచ్చేస్తుంది, పవర్లో ఒకటి తగ్గించుకోవాలి. అంటే 2 కాస్త 2లో 1 తగ్గిస్తే 1 వచ్చేస్తుంది. సో డెరివేటివ్ ఆఫ్ టీ స్క్వేర్ మీన్స్ 2t. ఓకే, సో ఇది dx బై dt. సో రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ అనేదాన్ని మనం ఎలా తీసుకుంటాము? వెలాసిటీ. సో dx బై dt అంటే అర్థం ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్. యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ x విత్ రెస్పెక్ట్ టు t. xని మనం t పరంగా డెరివేటివ్ చేస్తున్నామంటే వి గెట్ ద వెలాసిటీ. మనకు వెలాసిటీ అనేది వచ్చేస్తుంది. సో వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు మనకేమొచ్చింది? 2kt. సో v ఈజ్ ఈక్వల్ టు 2kt. అంటే మనకు వెలాసిటీ కావాలి అంటే మనకి టైం తెలియాలి. సో అంటే వెలాసిటీ అనేది టైం డిపెండెంట్. ఓకే, దేర్ఫోర్ వెలాసిటీ is time dependent. So without time there is no velocity. Time తెలియకుండా మనం వెలాసిటీ కనుక్కోలేము. సో నెక్స్ట్ యాక్సలరేషన్ చూద్దాం. యాక్సలరేషన్ a is equal to dv by dt. సో వెలాసిటీని మనం విత్ రెస్పెక్ట్ టు టైం డెరివేటివ్ చేస్తే వచ్చేది మనకి యాక్సలరేషన్ వస్తుంది. సో v ఈజ్ ఈక్వల్ టు 2kt. సో ఇందులో 2k అనేది మనకి కాన్స్టాంట్ పక్కన పెట్టి డెరివేటివ్ ఆఫ్ t విత్ రెస్పెక్ట్ టు t అంటే 1 వస్తుంది. టీని t పరంగా డెరివేటివ్ చేస్తే మనకు 1 వచ్చేస్తుంది. దెర్ఫోర్ 2k ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2k. దెర్ఫోర్ యాక్సలరేషన్ a ఈజ్ ఈక్వల్ టు 2k. సో ఇక్కడ t అనేది లేదు కాబట్టి యాక్సలరేషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టైం. ఓకే, దేర్ఫోర్ యాక్సలరేషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టైం. అంటే టైం మీద ఆధారపడి లేదు. సో యాక్సలరేషన్ అనేది ఒక కాన్స్టెంట్, ఇక్కడ టైం లేదు కాబట్టి దేర్ఫోర్ a ఈజ్ కాన్స్టెంట్. సో ఎప్పుడైతే యాక్సలరేషన్ కాన్స్టెంట్ అయిందో ద బాడీ ఈజ్ ఇన్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఓకే, దట్ ఈస్ ద కంక్లూజన్ వీ కెన్ డ్రా. దేర్ఫోర్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ యూనిఫామ్
యాక్సలరేషన్. ఓకే, సో ఎప్పుడైతే యాక్సలరేషన్ అనేది టైం మీద ఆధారపడి లేదో అప్పుడు మనం యాక్సలరేషన్ మనం కాన్స్టాంట్గా తీసుకుంటాం. సో యాక్సలరేషన్ ఈజ్ కాన్స్టాంట్ మీన్స్ ద బాడీ ఈజ్ ఇన్ యూనిఫామ్ యాక్సలరేషన్, సమత్వరణంతో ఉంది అని చెప్పేసి చెప్తాం మనం. ఓకే, రైట్ డౌన్.